క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ ఆదివారం రోజున రోమాపురి లాతరన్ దేవాలయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు: మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము, 8వ వచనము మరియు 9వ వచనము, 12వ వచనం మనం ఆలకిస్తూ ఉన్నాం. సువిశేషం యోహాను శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ మహోత్సవాన్ని కొనియాడుతూ కొద్దిపాటి చరిత్రను మనం చూచినట్లయితే, ఆదిమ క్రైస్తవులు క్రీస్తు ప్రభువుని దైవకుమారుడిగా, మానవాళి రక్షకుడిగా ప్రకటించడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. శ్రమలు అనుభవించారు, క్రూరమైన హింసలకు గురి అయ్యారు, రోమీయ చక్రవర్తుల చేతుల్లో ఎన్నో బాధలకు గురి అయ్యారు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అనేక హింసలు అనుభవించారు. అటు తరువాత పరిస్థితులు కొద్దిగా మారుతూ వచ్చాయి. కాన్స్టంటైన్ అనేటటువంటి చక్రవర్తి కాలం వచ్చేసరికి క్రీస్తు శకం 313వ సంవత్సరంలో క్రైస్తవులకు స్వాతంత్ర్యం ఇవ్వబడింది. క్రైస్తవ మతం అధికారికంగా ఒకరు స్వీకరించదగ్గ మతంగా ప్రకటించబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పటి వరకు హింసలు అనుభవించినటువంటి క్రైస్తవ సమూహం ఎంతో ఆనందిస్తూ అనేక చోట్ల యేసుక్రీస్తునకు దేవాలయాలు నిర్మించి అతడే నిజమైన దైవకుమారుడు, మానవాళి రక్షకుడని ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు మార్గంలోనికి నడిపించడానికి ఆదిమ క్రైస్తవులు ఈ కాలంలో కృషి చేశారు. స్వయంగా చక్రవర్తి కాన్స్టంటైన్ అనేక దేవాలయాలు నిర్మించి క్రైస్తవులకు కానుకగా ఇచ్చాడు. దేవునికి ఆ దేవాలయాలను అంకితం చేశాడు. ఈ సందర్భంలో క్రీస్తు శకం 318వ సంవత్సరం నుండి 324వ సంవత్సరం మధ్యకాలంలో అతడు రోము నగరంలో సెలియన్ పర్వతం మీద ఒక గొప్ప దేవాలయాన్ని, రాజభవనాన్ని నిర్మించాడు. దానిని మనం బసిలికా దేవాలయం అని పిలుస్తూ ఉన్నాం. ఆ దేవాలయాన్ని 1వ సిల్వెస్టర్ పోపు గారు లోకరక్షకుడైన క్రీస్తుకు అంకితం చేస్తూ ఆ దేవాలయాన్ని ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ రాజభవనమైనటువంటి ఈ బసిలికా దేవాలయం యేసుక్రీస్తు ఆ లోకరక్షకునికి అంకితం చేయబడింది. అటు తరువాత కాలంలో 3వ సెర్జియూస్ అనేటటువంటి పోపు గారు ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి దానిని పునీత బప్తిస్మ యోహానుకు అంకితం చేశాడు. ఆ తరువాత కాలంలో 2వ లూసియోస్ అనేటటువంటి పోపు గారు ఈ దేవాలయం ప్రక్కనే మరి ఒక ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయాన్ని సువార్తకారుడైనటువంటి యోహానునకు అంకితం చేశాడు. ఈ విధంగా ఈ దేవాలయం మరింత పెద్ద దేవాలయంగా, బసిలికా దేవాలయంగా రూపొంది తరువాత కాలంలో ఇది జగద్గురువుల యొక్క దేవాలయముగాను, గొప్ప మహా బసిలికా దేవాలయంగాను, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు తల్లి దేవాలయంగా ఇది పిలువబడింది. ఈ మహాబసిలికా దేవాలయం చరిత్రలో మనం గమనించినప్పుడు అనేక మంది శత్రురాజులు ఈ దేవాలయాన్ని నేలమట్టం చేయడం, తరువాత కాలంలో అది మరలా పునర్నిర్మించబడడం మనం చూస్తూ ఉన్నాం. 13వ బెనడిక్ట్ పోపు గారి కాలంలో ఈ దేవాలయాన్ని పోపుగారు అంకితం చేస్తూ ఈ దేవాలయాన్ని గొప్ప బసిలికా దేవాలయంగా ప్రకటించారు. ఈ దేవాలయం తర్వాత కాలంలో 1724వ సంవత్సరంలో దైవార్చన క్యాలెండర్లో తప్పక నిర్వహించుకోదగ్గటువంటి దేవాలయ ప్రతిష్టోత్సవ మహోత్సవంగా ఇది ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి ఈ పండుగ కథోలిక శ్రీసభలో ప్రతి సంవత్సరము నిర్వహించబడుతూ వస్తూ ఉంది. అన్ని దేవాలయాలకు తల్లి దేవాలయమైనటువంటి ఈ రోమాపురి లాతరన్ మహాదేవాలయ మహోత్సవం నాడు మనమందరము దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. మొదటి పట్టణం యెహెజ్కేలు ప్రవక్త వ్రాసిన గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఈ 47వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
ఈ దేవాలయం నుండి జలము ప్రవహిస్తూ ఉన్నట్లుగాను, ఈ జలము ప్రవేశించిన ప్రదేశములందంతటా కూడా నిత్య జీవము, జీవజల ఊట ప్రవహించినట్లు, అన్ని చెట్లు పచ్చగా ఫలాలనిచ్చే చెట్లుగా ఉన్నట్లు, అంతేకాదు ఈ జలము ప్రవేశించిన ప్రదేశములందు న్యాయము నెలకొని ఉన్నట్లు, ఈ న్యాయము వారికి స్వస్థతను ప్రసాదించినట్లుగా మనము ఈ మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 592 సంవత్సరంలో యెహెజ్కేలు ప్రవక్త బబిలోనియా ప్రవాసానికి వెళ్ళి తిరిగి వచ్చిన యూదులను, యెరూషలేము వాసులను ఉద్దేశించి ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఆ రోజుల్లో బబిలోనియా ప్రవాసం ముగించుకొని తిరిగి వచ్చినటువంటి యూదులకు వాళ్ళు తలదాచుకోవడానికి ఇళ్ళు లేవు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నిరాశతో, నిస్పృహతో సమస్తం కోల్పోయామని బాధపడుతున్నటువంటి యోధవాసులను ఉద్దేశించి యెహెజ్కేలు ప్రవక్త వారిని ప్రోత్సహిస్తూ ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఇదిగో రానున్న రోజుల్లో దేవుడు ఒక మహా గొప్ప నగరాన్ని నిర్మించబోతూ ఉన్నాడు. ఆ నగరంలో గొప్ప దేవాలయాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఆ దేవాలయము నుండి ప్రవహించే జలము జీవము కలిగినటువంటి జలము. ఆ జలము ప్రవేశించిన ప్రదేశములందు జీవము తొణికిసలాడుతుంది, న్యాయము నెలకొల్పబడుతుంది. ఆ జలము ఇచ్చేటటువంటి ఆ న్యాయము, జీవము స్వస్థతనిస్తుంది అంటూ యెషయా ప్రవక్త రానున్న రోజుల్లో దేవుడు చేయబోయేటటువంటి ఆ గొప్ప అద్భుతకరమైనటువంటి ఆ ఆలయ నిర్మాణం గురించి, నూతన యెరూషలేమునకు నడిపించే ఆ నిత్య జీవమిచ్చే స్వస్థతలను ఇచ్చేటటువంటి ఆలయము గురించి ప్రవచించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఈ అంశాన్ని సువార్తలో గమనించినప్పుడు ఈ నూతన ఆలయము యేసుక్రీస్తువేనన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తాం. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా మరణించిన వారికి జీవం పోయగలిగాడు, అన్యాయానికి గురి అయిన వారిని ఓదార్చాడు, వారికి న్యాయం చేకూర్చడం కోసం కృషి చేశాడు. అంతేకాదు అతడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచి, బలపరిచి, వారినందరినీ దేవుని రాజ్యంలో ప్రతిష్ఠించి నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మన సువిశేషంలో యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యూదుల సాంప్రదాయం మనకు గుర్తుకు వస్తూ ఉంది. యూదుల్లో ప్రతి పురుషుడు కూడా ఒక గొర్రెను తీసుకుని వచ్చి యెరూషలేము దేవాలయములో దేవునికి బలి అర్పించాలి. అందున పాస్కా కాలంలో, మరి ముఖ్యంగా పాస్కా పండుగ సందర్భంలో తప్పకుండా వాళ్ళు దేవాలయానికి వచ్చి దేవునికి బలులు అర్పించడం అనేటటువంటిది వాళ్ళు పాటించవలసినటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి లెక్కకు మికుటమైన జనము యెరూషలేము దేవాలయ పరిసర ప్రాంగణంలో కిక్కిరిసి ఉన్నప్పుడు ప్రభువు కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపాత్ములు, సమాజంలో చిన్నచూపు చూడబడిన వాళ్ళందరూ దేవుని ప్రార్థించడానికి కేటాయించబడినటువంటి ప్రదేశంలో అక్కడ నాణాలను వర్తక వ్యాపారులు మార్చడం, అక్కడ బలి అర్పించే జంతువులను వ్యాపారం చేయడం వంటి వ్యాపార క్రియలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని చూచినటువంటి ప్రభువుకి కోపం వచ్చింది. ప్రభు వెంటనే కొరడాపేని వ్యాపారస్తులు తీసుకుని వచ్చినటువంటి ఆ జంతువులనన్నిటినీ కూడా ఆయన ఆ కొరడాతో వాటిని బెదిరించి బయటకు తోలివేశాడు. అక్కడే ఉన్నటువంటి పావురాలను బయటకు తీసుకువెళ్ళమని వాళ్లకు ఆజ్ఞాపించాడు. అక్కడే బల్లలపై సిద్ధంగా ఉంచినటువంటి ఆ నాణాలను ప్రభు చిందరవందరగా వాటిని విసిరివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్యులు వాళ్ళ అన్య ప్రాంతాల నుండి యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవునికి కానుకలు అర్పించేటప్పుడు వాళ్ళ అన్య రాజుల ముద్రలు ఉన్నటువంటి అన్య దైవాలకు కానుకలు ఇచ్చేటటువంటి ఆ నాణాలను, డబ్బులను తీసుకుని వచ్చి యావేకు కానుకగా ఇవ్వడం ఆ దేవాలయపు మత పెద్దలు ఒప్పుకునేవాళ్ళు కాదు. కాబట్టి ప్రత్యేకంగా యెరూషలేము దేవాలయంలో కానుకలు అర్పించడానికి యూదుల దేవాలయంలో అర్పించే నాణాలు ఉండేవి. వాటిని వాళ్ళు షెకెళ్ళు అని పిలిచేవాళ్ళు. ఈ షెకెల్స్లలోనే వాళ్ళు ఆ కానుకలను అర్పించాలి. ఈ షెకెల్స్లలోనే వాళ్ళు అర్పించే ఆ జంతువులను కొనుక్కోవాలి. కాబట్టి అన్య ప్రాంతాల నుండి అన్యుల మధ్య నివసించే వ్యక్తులు తెచ్చే నాణాలను మార్చుకోవడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక
ఏర్పాటు చేయబడింది. ఈ ఏర్పాటు వల్ల యోధ మత పెద్దలకు, దేవాలయ అర్చకులకు చాలా లాభాలు వచ్చేవి. వాళ్ళు తెచ్చినటువంటి అన్య రాజుల యొక్క నాణాలను వీళ్ళు స్వీకరించి వాటికి బదులుగా దేవాలయంలో కానుకగా ఇవ్వదగిన షెకేల్స్లను వాళ్ళకు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ వ్యాపారము, అక్కడ జరుగుతున్న ఈ గందరగోళపు వ్యవహారము యేసుక్రీస్తుని ఎంతగానో బాధించాయి. అందుకే క్రీస్తు వెంటనే కొరడాపేని వాటన్నిటిని బయటకు తోలి అక్కడున్న నాణాలను చంద్రవందరగా విసిరి, వీటన్నిటిని ఇక్కడి నుంచి తీసివేయండి, నా తండ్రి ఆలయం ప్రార్థనాలయం, అలాంటి ప్రార్థనాలయాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చారు అంటూ ప్రభు కోపగించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూసినప్పుడు మోషే ఆ సీనాయి పర్వతం మీద దేవుని వద్ద ప్రార్థనలో గడుపుతున్న సమయంలో ఇక మోషే చాలా కాలం నుండి కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు బంగారం తెచ్చి దానితో ఒక దూడను చేసి, ఈ బంగారు దూడే మనల్ని రక్షించిన దేవుడంటూ ఆ బంగారు దూడను ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నిజ దైవాన్ని మనం కాదని దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఆయన్ని ఆరాధించడం మనం ప్రక్కన పెట్టి ఎప్పుడైతే వ్యాపారం వైపు, డబ్బుల వైపు మన మనసులు మలుస్తామో మనము ఇదిగో ఈ బంగారు దూడను ఆరాధించిన విగ్రహారాధకులను పోలి ఉంటాం. అందుకే ఈ విగ్రహారాధన ప్రభువునకు ఎంతో బాధ కలిగించింది. వెంటనే ఆయన వ్యాపారస్తులను, ఆ డబ్బులతో వర్తక వ్యాపారం చేస్తున్న వారిని అక్కడ నుంచి తరిమి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వం జకరియా ప్రవక్త 14వ అధ్యాయం 21వ వచనంలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నా తండ్రి ఆలయం ప్రార్థనాలయమని, ఆ ప్రార్థనాలయాన్ని మీరు దొంగల గుహగా మార్చారని చెప్పి మెస్సయ్య వచ్చినప్పుడు ఆ యొక్క ఆలయాన్ని శుద్ధి చేస్తాడని చెప్పి జకరియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఇక్కడ అక్షరాల నెరవేరడాన్ని మనం చూసినప్పుడు, ఆ జకరియా ప్రవక్త ప్రవచించిన ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తువేనన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మతాధికారులు, అర్చకులు, ఏ అధికారంతో నీవు ఈ కార్యాలు చేస్తున్నావని ప్రభువును వాళ్ళు ప్రశ్నించారు. అందుకు ప్రభువు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి దానిని 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తాను అని చెప్పి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నా. ఈ ఆలయం నిర్మించడానికి 46 సంవత్సరాలు పట్టింది, నీవు దీనిని 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తావా అంటూ యోధులు ప్రభువుని ప్రశ్నించారు. నిజానికి దేవుడు నివసిస్తున్నటువంటి ఆలయం యేసుక్రీస్తే. దైవత్వంతో మానవ మాతృడిగా మానవ శరీరాన్ని ధరించి క్రీస్తు లోకంలో జీవిస్తున్నాడు. దేవుడు నివసిస్తున్న ఆలయం క్రీస్తే. క్రీస్తు తన శ్రమల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తు మరణిస్తాడు, కానీ అతడు మరలా 3వ నాడు పునరుత్థానుడై లేస్తాడన్న విషయాన్ని ప్రభు అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తుని పునరుత్థానమే ముఖ్యమైన అంశము. ఆయన పునరుత్థానుడై పాపాన్ని, మరణాన్ని ఓడించి మనల్ని అందరినీ దేవుని బిడ్డలుగాను, దేవుడు నివాసం ఉండగలిగిన ఆలయాలుగా మనల్ని మారుస్తాడు. తన పవిత్రాత్మను మనకిచ్చి మన శరీరాలనే దేవుని ఆలయాలుగా, పవిత్రాత్మ నివాస స్థలాలుగా ఆయన మారుస్తాడన్న విషయాన్ని ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియచేశాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు తాను అనుగ్రహించే పవిత్రాత్మకు ఆలయాలుగా మనం ఉంటామని సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మన శరీరాలే పవిత్రాత్మకు ఆలయాలు అని స్పష్టంగా పౌలు గారు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా ముందు క్రీస్తే దేవుని నివాసం ఉండే ఆలయము, తర్వాత మనము దేవుడి నివాసం ఉండే ఆలయాలుగా మారుతాం. ఎందుకంటే క్రీస్తు మన కోసం శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడై మన పాపాన్ని, మరణాన్ని ఓడించి మనల్ని దేవుని బిడ్డలుగా మార్చి దేవుని పవిత్రాత్మను మనకిచ్చి మనల్ని కూడా దేవుని ఆలయాలుగా మారుస్తాడన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గ్రహిస్తూ ఉన్నాం. నిజానికి మనం ఎవరము కూడా దేవుడు నివసించే ఆలయాలముగా ప్రవర్తించడం లేదు. మనము దేవుని అశ్రద్ధ చేస్తూ ఉన్నా, ఇష్టారాజ్యంగా జీవిస్తూ దేవుని యొక్క నివాస స్థలమైన ఆలయాలమన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈనాడు
మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పినటువంటి ఆ శతాధిపతి వలె మనం కూడా ఈనాడు ఆ దేవుడే స్వయంగా మనలో నివాసం ఉండే అంత యోగ్యత మనకు లేదని మన స్థితిని గమనించి అలాంటి దీనులమైన మనల్ని లేవనెత్తి తన పవిత్రాత్మను మనలో ప్రవేశపెట్టి మనల్ని పవిత్రపరచి దేవుని బిడ్డలుగా మార్చి మనల్ని ఆలయాలుగా రూపొందించినటువంటి ఆ ప్రభు యొక్క కారుణ్యాన్ని, కృపను గుర్తించి ఆ ప్రభువుకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ జీవించాలి. పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు, ఆధ్యాత్మిక ఆలయాలను నిర్మించడం కోసం మనల్ని సజీవ శిలలుగా దేవుడు వినియోగించుకునేటట్లు మనం ఎల్లప్పుడూ కూడా ఆ ఆధ్యాత్మికమైనటువంటి నిర్మాణం కోసం సజీవ శిలలుగా మనల్ని మనం రూపొందించుకునేలా మన జీవితాలను మనం ఏర్పరచుకోవాలి, రూపొందించుకోవాలి, దేవునితో సహకరించాలి అని చెప్పి పేతురు గారు తెలియచేస్తూ ఉండగా ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఆలకిస్తున్నా, జ్ఞాపకం చేసుకొని దానికి అనుగుణంగా మనమే దేవుడు నిర్మించే ఆ ఆలయానికి శిలలమని, ఇటుకలమని. కాబట్టి మనమందరము ఎప్పుడైతే దేవుని చిత్తానుసారము దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఆయన వాక్యానుగుణంగా పవిత్రంగా జీవిస్తూ మన జీవితాలను దేవునికి అంకితం చేసుకుంటామో, తద్వారా దేవుడు మనలను వినియోగించి ఒక గొప్ప నిర్మాణాన్ని నిర్మిస్తాడు. ఆ నిర్మాణమే ఆధ్యాత్మికమైనటువంటి భవనము. అదే మనం ఎదురు చూస్తున్న నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేమునకు మనం వారసులం అవ్వాలి అనంటే, మనం కూడా ఆ నిర్మాణంలో ఒక ఇటుకగా మారాలి అనంటే, మనము నిత్యము ఆ ప్రభు యొక్క చిత్తాన్ని వెతుకుతూ ఆయన వాక్యానుగుణంగా జీవిస్తూ మనము దేవునికి ప్రాధాన్యతనిస్తూ జీవించే వ్యక్తులుగా ఉండాలి అని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. నిరాశ పడడానికి లేదు. దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు, జీవంతో నింపుతాడు. ఆ దేవాలయం నుండి వెలువడేటటువంటి ఆ నీరు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం, గొప్ప స్వస్థతనిచ్చే, జీవాన్నిచ్చే గొప్ప బహుమానం. ఆ బహుమానం ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంది. మనం ఆ బహుమానాన్ని స్వీకరించి ఆ ప్రభు ఇచ్చేటటువంటి ఆ వరాలను మన జీవితంలోనికి స్వీకరించి దైవ చిత్తానుసారం జీవించి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ సజీవ శిలగా ఏర్పడి గొప్ప నిర్మాణమైన దేవుని ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి, ఆ దేవుని చిత్తం నెరవేరడానికి మన వంతు సహకారం మనం అందిద్దాం. ఆ విధంగా దేవుడు నిర్మించే ఆ పవిత్రమైనటువంటి ఆ దేవాలయానికి, ఆ పవిత్రమైన ఆ నూతన యెరూషలేము నగరానికి మనము మన వంతు సహకారాన్ని అందిస్తూ ఆ నిర్మాణములో మనం దేవునితో సహకరించి ఆయన చిత్తానుసారం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ మహోత్సవం నాడు దీవించి మన తల్లి దేవాలయమైనటువంటి ఆ బసిలికా దేవాలయపు ఆశీర్వాదాలు మనందరికీ దయచేసి మనల్ని కూడా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆలయాలుగా దేవుడు రూపొందించి తన అనుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.